హాయ్ అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో సో మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఈరోజు చూసిన మూవీ మైకెల్ 2026. నాకు ఈ ఫ్రైడే రిలీజ్ అవుద్ది. నాకు ఇక్కడ ఎర్లీ స్క్రీనింగ్ చూసే ఛాన్స్ దొరికింది. సో కోర్ మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్తో కూర్చుని అందరి మధ్యలో చూసాను మూవీ. సినిమా కోసం మాట్లాడాలంటే ఎక్సలెంట్ మూవీ, మామూలుగా కాదు. మైకేల్ జాక్సన్కి చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లే. అంటే అఫ్కోర్స్ జఫర్ జాక్సన్ చేశాడు, మైకేల్ జాక్సన్ మేనల్లుడు ఎక్సలెంట్ యాక్టింగ్ చేశాడు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. లిటరల్లీ అసలు జఫర్ జాక్సన్ పుట్టింది మైకేల్ జాక్సన్ బయోపిక్ కోసమే ఏమో అన్న రేంజ్లో ఉంది. జఫర్ జాక్సన్ ఎక్స్ప్రెషన్, వాకింగ్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఐస్ ఎక్స్ప్రెషన్స్తో సహా ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ పర్ఫెక్ట్గా చేశాడు అన్నమాట ప్రతిదీ. మైకేల్ జాక్సన్ ఫాదర్ రోల్ కోల్మెన్ డొమింగో అని అతను చేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. ఎలా అయితే అతను రియల్ లైఫ్లో అంటే అతని యొక్క ఎమోషన్ ఏమైతే రిలేటెడ్గా ఉందో సినిమాలో కరెక్ట్గా పండుతుంది. అలా పండాలంటే యాక్టింగ్ చాలా బాగా చేయాలి. ఆ కోల్మెన్ డొమింగో అంతే క్రేజీగా చేశాడు యాక్టింగ్. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఆంటోయిన్ ఫక్వా. అతను ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరంటే మొహమ్మద్ అలీ రియల్ లైఫ్ మూవీ ఒకటి ఉంటుంది బయోపిక్. సో ఆ డైరెక్టర్ ఈక్వలైజర్ 3 ఇలాంటి సినిమాలు చాలా సినిమాలు తీశారు. మంచి డైరెక్టర్, చాలా బాగా చేశాడు, అంతా ప్రాపర్గా హ్యాండిల్ చేశాడు. నాకు కాస్ట్యూమ్స్ చాలా బాగా నచ్చాయి. అఫ్కోర్స్ అవి యాక్యురేట్గా ఉంటాయి, ఎందుకంటే ఓపెన్గా మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి మైకేల్ జాక్సన్ కాస్ట్యూమ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టింగ్ చేసిన లేడీకి అసలు ఎంత మెచ్చుకున్నా తప్పులేదు. ఎందుకంటే మైకేల్ జాక్సన్ని జఫర్ జాక్సన్గా పెట్టడమే కాకుండా మైకేల్ జాక్సన్ బ్రదర్స్ రోల్స్ కూడా ఆ ఫేస్ కట్స్ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. బ్రదర్స్ అంటే అంత పర్ఫెక్ట్గా తీసుకొచ్చి ఆవిడ క్యాస్టింగ్ చేశారు. అది మాత్రం చాలా గ్రేట్. అది మాత్రం ఒప్పుకోవాలి. ఇక ముందర నేను చెప్పే దాంట్లో మీకు పెద్ద స్పాయిలర్ అని కాదు, బట్ స్పాయిలర్లా అనిపించవచ్చు. సో బట్ మంచి డిస్కషన్ రసపట్టుగా ఉంటుంది. సో మీకు స్పాయిలర్ వద్దు అంటే నెక్స్ట్ చాప్టర్కి స్కిప్ చేసేయండి, లేదంటే వినండి. యాక్చువల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మైకేల్ జాక్సన్ అనేవాడు ఒక లెజెండ్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఆ టైటిల్స్ ఎవరు. లెజెండ్ ఎవరంటే అలాంటి వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. బ్రూస్లీ ఒకడే లోకంలో, ఒక బ్రూస్లీ ఉంటాడు. ఎంత కాపీ చేసినా అలా రాలేరు. లోకంలో ఒక జాకీ చాన్ ఉంటాడు, అలాగే లోకంలో ఒక మైకేల్ జాక్సన్ ఉంటాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, లెజెండ్, ఇలాంటి పేరు ఎవరికి పడితే వాళ్ళు ఎవరు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల అది కామెడీ అయిపోయింది. ఒకప్పుడు ఎస్టిమేట్ ప్రకారం మైకేల్ జాక్సన్ కి 4.8 బిలియన్ ఫ్యాన్స్ ఉండేవారంట. అంటే గ్లోబల్ గా అతని పీక్ టైంలో అతని స్టార్డమ్ అసలు అంతా తీసుకుంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. అంటే అప్పటికి ఎంత ఉంటుంది, మహా అయితే వరల్డ్ పాపులేషన్ 5.5 బిలియన్ ఉంటుందేమో గట్టిగా కొడితే. అందులో 4.8 బిలియన్ పీపుల్కి మైకేల్ జాక్సన్ తెలుసు అంటే అతను ఏ లెవెల్లో అందుకే మరి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎందుకు వస్తాయి ఆ ట్యాగ్స్? అందుకే వస్తాయి, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క ఫీల్డ్ లో ఆ రేంజ్ లో ఉంటది కాబట్టి. మనిషి చాలా మంచోడు, మెత్తనైన మనసు, చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాడు, ఫ్రెండ్స్ అది ఏం లేరు ఆయనకి. జంతువులే ఫ్రెండ్స్, కోతువి, జిరాఫీ, ఆఖరి పావును కూడా పెంచుకున్నాడు. యానిమల్స్ అంటే మైకేల్ జాక్సన్ పిచ్చి. అంత పైగా లైఫ్ అంతా చాలా మిస్టరీగానే పెట్టుకున్నాడు. ఫ్యామిలీ ప్రైవేట్ గానే ఉంచుకున్నాడు మోస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ లైఫ్. ఇతన్ని ప్రశాంతంగా బతకనివ్వలేదు. సరే చనిపోయాడా, అతని మీద బయోపిక్ తీసారా? ఇప్పుడు కూడా అంటే చనిపోయి ఫ్యూ ఇయర్స్ అవుతుంది, డెకేడ్స్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఆయన మీద మూవీ తీసారు. సరే, మళ్ళీ దాని మీద ఫేక్ పిఆర్, ఫేక్ రివ్యూస్. అసలు రాటన్ టొమాటోస్ లోకి వెళ్ళి ఆ రివ్యూస్ చదివితే మీకు అర్థం అవుద్ది, అందులో ఎవడ సినిమా చూడలేదని క్లియర్ గా అర్థం అవుద్ది. ఎప్పటికైనా తెలుస్తుంది. సినిమా చూసినోడు ఎవ్వడు అలా రాయడు. స్పాయిలర్ ఏంటంటే బేసిక్లీ ఇది 2 parts మూవీ. సెకండ్ పార్ట్ నెక్స్ట్ చాప్టర్, అంటే టర్నింగ్ లైఫ్ లో అతని టర్నింగ్ పాయింట్, పీక్ స్టార్డమ్, అవన్నీ డార్క్ చాప్టర్స్ అవన్నీ ఉంటాయి. ఇది మాత్రం ఫస్ట్ చాప్టర్. అండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అలాంటి లెజెండ్ యొక్క లైఫ్ స్టోరీ ఒక పార్ట్ లో పడేద్దని ఎలా అనుకుంటారు? అసలు పాసిబుల్? అతని లెజెండరీ చాప్టర్ అలా ఒక పీక్ టైం లోంచి మళ్ళీ డౌన్ కి రావడం, డార్క్ టర్న్ తీసుకోవడం, ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవడం, అసలు అతని ఫర్ ఎవర్ ఫ్యాన్ బేస్, ఇవన్నీ ఒక సినిమాలో ఎలా వస్తాయి? రావు. అతని ఇనిషియల్ మ్యూజికల్ జర్నీ ఉంది, దానికి డిసప్పాయింట్ అయిపోతున్నారు.
అంటే చనిపోయిన వాళ్ళని కూడా ప్రశాంతంగా బతకనివ్వరా? ఎందుకు అలాంటి వాళ్ళ మీద ఫేక్ పిఆర్లు రన్ చేసి ఫేక్ రివ్యూలు రాసి ఏమొస్తే ఎక్సలెంట్. బాగా ఇంటెన్సిటీ ఎక్కువైంది. అదండి బేసిక్‌లీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా చూడండి. చాలా గూస్ బంప్స్ వస్తాయి ఆ మ్యూజిక్‌కి. కుదిరితే వాల్యూమ్ ఎక్కువ ఉన్న థియేటర్, పెద్ద స్క్రీన్ మీద చూడడానికి మాక్సిమం ప్రయత్నించండి. ఇది మన ఈరోజు రివ్యూ. సింపుల్ స్వీట్ రివ్యూ. లెజెండరీ మైకేల్ జాక్సన్. నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను జనరల్‌గా జీవిత చరిత్రల మీద, బయోపిక్స్ మీద నేనెప్పుడూ రివ్యూస్ చేయడం నాకు నచ్చదు. కానీ మైకేల్ జాక్సన్ నాకు చాలా 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 ఇష్టం. అండ్ అతను చాలా గొప్ప వ్యక్తి కాబట్టి అతని మీద ఇంకా వీడియో మాట్లాడాలని చెప్పి నేను చేశాను. మీకు ఇంతవరకు మీరొచ్చుంటే, మీకు వీడియో నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఏసుకొని, ఒక కామెంట్ పెట్టండి, ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. లేదా మీరు సినిమా చూసి ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ మరో రివ్యూతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు. టాటా, గుడ్ నైట్, టేక్ కేర్, ఎంజాయ్ ద మైకేల్ జాక్సన్ వీకెండ్.